హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ బెల్లపన్నం. దీన్నే పరమాన్నం అంటారు. పూజలు, వ్రతాలు, పండుగలకి మొదటిగా మనం దేవుడికి నివేదించే నైవేద్య ప్రసాదం బెల్లపన్నమే. అచ్చం గుడిలో పెట్టే అదే రుచితో ఇంట్లోనే ఈజీగా పాలు విరగకుండా అమృతంలాగా ఇలా నేను చూపించేలాగా చేసి దేవుడికి నివేదించండి. బెల్లపన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రసాదం చేసుకోవడానికి రాగి గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు రైస్, 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు పచ్చెనపప్పును వేసుకొని వాటర్ పోసి 2 సార్లు వాష్ చేసుకోండి. దేవుడికి నైవేద్య ప్రసాదం చేసుకునేటప్పుడు రాగి గిన్నెని యూస్ చేసి చేసుకోండి. రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ను వేసుకోండి. 1/4 గ్లాసు మిల్క్ని పోసుకోండి. పోసి మూత పెట్టి 1/2 అవర్ పాటు నానపెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత గ్యాస్ మీద పెట్టి ఒక పొంగు రానిచ్చుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. 1/4 టేబుల్ స్పూను ఇలాచి పొడిని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ రైస్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. సో పాలను చూసారు కదా, సో విరిగిపోకుండా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. ఈ రైస్ మెత్తగా ఉడికేదాకా గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. సో రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి బెల్లం 1 కప్పు తురిమింది వేసుకోవాలి. వేసుకొని ఈ బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉడికించుకోండి. ఈ బెల్లం అనేది ఈ రైస్కి కలిసి వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకొని గ్యాస్ని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పును కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ప్రసాదంలో వేసి కలిపేసుకోవడమే. సో అంతేనండి, ఎంతో కమ్మగా అమృతంలాగా ఉండే గుడిలో పెట్టే అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఇలా నేను చూపించేలాగా చేయండి. ఎంతో అద్భుతంగా టేస్టీగా అమృతం లాంటి బెల్లపన్నం రెడీ అయిపోయింది. సో అంతేనండి, ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ఇలా నేను చూపించేలాగా చేసి దేవుడికి నివేదించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.